వినుకొండ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్ ఈ వినుకొండ నియోజకవర్గంలో 5 సంవత్సరాల ఎమ్మెల్యే పనిచేసి తర్వాత కనీసం సీటు కూడా తెచ్చుకోలేనంత పరిస్థితికి మీరు ఆ రోజు వచ్చారంటే ఎంత దిగజారుడుగా ప్రజా వ్యతిరేకంగా పరిపాలన చేశారో అనేది గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత 2014లో జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నీకు వచ్చిన ఓట్లు కేవలం 5,000. కానీ ఈరోజు మా నాయకుడికి సుమారు 1 లక్ష పై చిలుకు ఓట్లు వచ్చాయి. అదేవిధంగా 2019లో జీవి ఆంజనేయులు ఓడిపోయినా ఆయనకి 90,000 ఓట్లు వచ్చాయి. ఇప్పటికైనా మీకు అర్థం అవ్వలేదా? ఈ నియోజకవర్గంలో ప్రజా ఆదరణ పొందే నాయకులు ఎవరు అంటే ఈ రోజు నాటికి ఈ వినుకొండలో సుమారు 1 లక్ష మందికి పైగా బ్రహ్మనాయుడు నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. గురించి మాట్లాడితే మీరు ఇవాళ జీవి ఆంజనేయులు గారు లేకపోతే మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కన్వీనియంట్గా మీ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులను వాళ్ళు మర్చిపోయారేమో, కానీ నేనైతే మరోసారి గుర్తు చేస్తాను మరి ఆ నాయకులకు కూడా. తెలుగుదేశం పార్టీ 2004 నుంచి 2009 దాకా మీరు చేసినటువంటి అరాచకం కానీ లేకపోతే మీరు చేసినటువంటి దాడులు కానీ లేవా తెలుగుదేశం పార్టీ మీద? అది కొచ్చెల గ్రామం కావచ్చు, మేళవాగు కావచ్చు, రకరకాల అనేక గ్రామాలు కావచ్చు, చాలా చోట్ల మళ్ళీ ఇవాళ మీరు అదే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మళ్ళీ మీరు అక్కడ ఏదో చెప్తా ఉన్నారు. ఎవరైతే వాళ్ళ మీద చలాయించారో మళ్ళీ వాళ్ళే మీ దగ్గర ఉన్నటువంటి ఇక అది మీ ఆంతరిక విషయం. అది విఘ్నత కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వదిలేస్తున్నాను ఆ విషయం. అది వాళ్ళు తేల్చుకోవాలి. ఇకపోతే ఇవాళ ఇంకా రౌడీజం గురించి కనుక మాట్లాడితే 2019లో ఎన్నికలు జరిగినాయి. ఎక్కడా కూడా ఆంజనేయులు గారింటి మీద దాడులు జరగలేదు. 2024లో ఎన్నికలు జరిగినాయి, రిజల్ట్ వచ్చింది. బ్రహ్మనాయుడు గారి కళ్యాణ మండపం మీద రాళ్ళు వేశారు, శిలాఫలకాలు పగలగొట్టారు. రషీద్ లాంటి వైసీపీ కార్యకర్తను దుర్మార్గంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగా నరికి చంపారు. దాన్ని కనీసం ఈ రోజు కూడా మీరు వాళ్ళకి శిక్ష పడుతుంది, నేరస్తుల్ని ఖచ్చితంగా శిక్షిస్తాము అని మీరు ఆ కుటుంబాన్ని ఓదార్చిన సందర్భం లేదు. 30 కోట్ల మంది ఆ వీడియో చూశారు. కానీ ఆ 30 కోట్ల మందిలో అందరూ కోరుకున్నారు అందరి యొక్క ఆకాంక్ష ఆ దుర్మార్గులకి శిక్ష పడాలని. కానీ దాంట్లో మీరు లేకపోవడం చాలా దురదృష్టకరం. కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చాలి మీరు. ఆ నేరస్తులకి అండగా కల్పించకూడదు, కానీ మీరు ఆ నేరస్తులకు అండగా ఉన్నారు. ఇది దేనికి సంకేతం? ఇవాళ రియల్ ఎస్టేట్లో ఇంకొక విషయం, రౌడీజానికి సంబంధించి వెన్నపూస కాలనీలో రియల్ ఎస్టేట్లో చేసింది ఎవరు? మీ హయాంలో మీరు కాదా? మీ ఆధ్వర్యంలో కాదా జరిగింది? అక్కడ ఒక మనిషి చనిపోతే, ఆడ మనిషి చనిపోతే సిపిఎం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. అక్కడ ఒక మర్డర్ కేసు అయింది, మీ అనుయాయుల మీదనే అక్కడ రిజిస్టర్ అయింది, మీ హయాంలోనే రిజిస్టర్ అయింది. మరి అట్లాంటివన్నీ కూడా ఇక్కడ జరగలేదే? బ్రహ్మనాయుడు గారి యొక్క హయాంలో ఏం జరగలేదే ఎక్కడా కూడా. ఇంకా ఏదో ముందుకెళ్తూ ఏదో గుమ్మనంపాడు విషయం ఏదో మాట్లాడారు. గుమ్మనంపాడులో పిడుగురాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక పొలానికి సంబంధించి వస్తే దాన్ని ఏదో ముసుగులో ఉన్న న్యాయవాదులను బొల్లా బ్రహ్మనాయుడు గారు కలిసి చేశారు అని. ఇక్కడ ముసుగులో ఏ న్యాయవాదులు లేరు. నేను స్పష్టంగా చెబుతున్నాను, మీకు కనుక ఏదన్నా అనుమానాస్పదం ఉంటే ఆ కేసు చేసింది నేనే. దాంట్లో మీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి వజ్రాల సోమిరెడ్డి వాళ్ళ మామగారు వాసుదేవరెడ్డి గారు అందరికీ సుపరిచితుడు. ఆయన మీ పార్టీ వాళ్ళే. ఆ రోజున ఒక ప్లేటర్గా నేనే ఆ కేసు వాదిస్తే 2 సార్లు కింది కోర్టులో, సబ్ కోర్టులోను, జిల్లా కోర్టులోనూ కూడా మేమే గెలవడం జరిగింది. ఆ ఓడిపోయిన ఆయన, ఆ పిడుగురాళ్ళకు సంబంధించి ఓడిపోయిన ఆయన బ్రహ్మనాయుడు గారి దగ్గరకు వచ్చి, సార్ ఇది నాకు ఆ పొలం నాకు కావాలండి అంటే, బ్రహ్మనాయుడు గారు ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నారు, నన్ను పిలిపించారు. ఏంటి ప్లేటర్ గారు ఇదంటే, లేదంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళే, కానీ కేసు మాత్రం వాళ్ళే గెలిచారండి, కేసు చేసింది కూడా నేనేను, కాబట్టి ఈయన వైపున కేసు లేదు అంటే చట్ట ప్రకారం ఎట్లా ఉంటే అట్లా పోండి అన్నాడు. మరి డబ్బులు తినేటట్టయితే ఆ రోజునే ఆక్రమించుకునేవాడు కదా బ్రహ్మనాయుడు గారు, లేకపోతే నేను. పార్టీ చూడాలి ఆ రోజున ఆయన. ఎవరిది న్యాయం అయితే కోర్టు ఏది చెబితే, మరి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కక్ష సాధింపుతో ఆయన ఆ రోజున కోర్టులో గెలిచినా కూడా లాక్కోవాలి కదా, పొలం లాక్కోవాలి. కానీ ఇవాళ మీరు ఆ పని చేస్తున్నారనే అనుమానం మాకు కలుగుతూ ఉంది. ఓడిపోయిన ఆయన వచ్చి మీ దగ్గరకు వచ్చి మొరబెట్టుకున్నాడు అంటే, కేసులు 2 కోర్టులోనూ ఓడిపోయిన ఆయన, మరి దాని వెనకాల ఉన్నటువంటి మర్మం ఏంటో మీరు చెప్పాలి, మాకైతే తెలియదు. ఇక్కడ ఎవరు ముసుగులేదు. మా జీవితం అంతా కూడా స్ట్రైట్గా రాజకీయాల్లోకి ఇవాళ